రాష్ట్రంలో పగలు వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ తీవ్రత, వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ట స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 3 రోజులు ఎండ తీవ్రత కొనసాగుతుందన్నారు ఐఎండీ అధికారులు. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. అలాగే ఆవర్తనం ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు ఇప్పటికే జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల ప్రభావానికి ధాన్యం తడిసింది. రాష్ట్రంపై నిప్పులు కురిపిస్తున్నాడు భానుడు. రాష్ట్రమంతటా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. గతంలో లేని విధంగా రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బేలా, నిర్మల్ జిల్లా అక్కాపూర్, పెద్దపల్లి జిల్లా మంతనిలో 45.9 డిగ్రీలు ఉంది. జగిత్యాల జిల్లా ధర్మపురి, కామారెడ్డి జిల్లా బిచ్కుంద, కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.8 డిగ్రీలు నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత, వేడిగాలులకు ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. రాష్ట్రంలో మరో 3 రోజులు ఎండ తీవ్రత కొనసాగుతుందని చెప్పారు ఐఎండీ అధికారులు. పలుచోట్ల వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందన్నారు. ఉత్తర జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే 5 సెంట్రల్ జిల్లాల మినహా మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్యలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో హై టెంపరేచర్స్ ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణలోని ఒక 4 జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీము, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతంలో ఈరోజు రెడ్ అలర్ట్ అంటే 45 డిగ్రీస్ పైబడి ఇక్కడ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ సిమిలర్ డేట్ మనకి ఈ ఏప్రిల్ మాసంలో చూసినట్టయితే అప్పుడు ఆ పరిస్థితి నుంచి కూడా మనం 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే ప్రస్తుతం కొనసాగుతున్నాం. అధిక ఎండలతో పాటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుందని, ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయన్నారు. రేపు వడగండ్ల వానలతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని, వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది. దీనివల్ల మనకి ఈ మాయిశ్చర్ ఎన్కర్షన్, తేమగాలులు ప్రవేశించడం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ తేమగాలులు ప్రవేశించి ఇంత వేడిమి ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు పడే యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొన్ని పశ్చిమ జిల్లాలో, మన సిటీలోని 3 జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతము, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో మనకి ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 45.5 నమోదైంది. మాక్లూర్, ఎర్రగట్ల, మోపాల్, దర్పల్లి, నిజామాబాద్ రూరల్ మండలంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉత్తర భారతదేశం నుంచి వీచే గాలులతో పాటు విదర్భ నుండి వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. అటు కరీంనగర్ జిల్లాలోనూ సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 46 సెంటీగ్రేడ్ డిగ్రీలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఎండ తీవ్రత, వేడిగాలులతో వాతావరణం నిప్పులు కొలిమిని తలపిస్తోంది. గతంలో లేని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జైనాథ్, బేలా, బోధ్, నేరడిగొండ, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో టెంపరేచర్ 45 డిగ్రీలు దాటింది. పెరిగిన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు పబ్లిక్. ఎండ నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలుచోట్ల వర్షం పడింది. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ముసలమ్మ చెట్టు గ్రామంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. అటు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు, మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. అకాల వర్షంతో భారీగా పంట నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. గ్రామాల్లో రోడ్ల వెంబడి ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. అటు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న, వరిధాన్యం తడవకుండా టార్పలిన్లు కప్పారు రైతులు. అయినా ఈదురుగాలులకు కవర్లు కొట్టుకుపోయి కొంత ధాన్యం తడిసింది. కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు.